జై జగన్. చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? జగనే గెలవాలన్నా, జగనే గెలవాలి. మనకి జగనే రావాలి. ఇన్ని పథకాలు ఇస్తాం జగనే మనకి మెయిన్, మనకి జగనే కావాలి. అది ఎందుకు కావాలి జగన్? అసలు నవరత్నాలు అసలు పేదోడికి అడుగు బలహీన వర్గ అట్టడుగు వాళ్ళని కూడా పైకి తీసుకొస్తున్నాడు జగను. జగనే కావాలి మనకు అసలు మెయిన్. అది నవరత్నాలు ఇన్ని పథకాలు ఇంత వ్యవహారం చేస్తాం జగను, మనకి జగనే రావాలి. అది జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే 100 మంది వచ్చినా గెలిచేది జగనే. అది పవన్ కళ్యాణ్ అసలు ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ సినిమాలు చేసుకోవాల్సిన వాడు వచ్చి ఈ రాజకీయ ఫీల్డ్లోకి ఎందుకు ఆయనకి? కమ్మగా పోయి సినిమాలు చేసుకోవాలి. వాళ్ళ మాటలు ఏమైనా మాటలు, చంద్రబాబు మాటలు, పవన్ కళ్యాణ్ ఎందుకన్నా ఇది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నా 4వ పెళ్ళామని కూడా సంబోధిస్తున్నాడు కదా. చెబుతున్నా రకరకాల మాటలు, రకరకాల వ్యవహారాలు. ఏమన్నా 4వ పెళ్ళాం 3 పెళ్ళాలను వదిలేసాడంటే 4వ పెళ్ళాం జగన్. అసలు జగన్ దగ్గరికి కూడా ఇది కాగలిగేవాడు పవన్ కళ్యాణ్. జగన్ 4వ పెళ్ళాం అనే అసలు ఇది గల్లోడు అసలు వేస్ట్ అన్న పవన్ కళ్యాణ్. ఏ మాట ఇప్పుడు ఒక మీడియా ముందు ఒక మాట, ఇంకో మీడియా కలిపి ఆ మాట ఉంది ఇంకో మాట. అసలు ఒక మాట మీద నిలకడలేడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక మాట ఒక వ్యవహారం మీద కరెక్ట్గా నిలబడేవాడు అయితే కదా, ఒక మాట మీద నిలకడలేడు పవన్ కళ్యాణ్. అసలు జగన్మోహన్ రెడ్డి విమర్శించే మాత్రం కూడా అది పెట్టి 10 ఏళ్ళైనా ఎంతవరకు సింగిల్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? చెబుతున్నా అసలు పవన్ కళ్యాణ్కి అసలు ఒక మాట మీద ఒక ఎజెండా లేదు పవన్ కళ్యాణ్కి. ఒక మాట మీద ఇది లేదు. ఇన్న పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా కూడా అసలు ఒక వ్యవహారం ఒక ఇది కూడా లేదు. జగన్ ఎవరు నమ్ముతారన్న పవన్ కళ్యాణ్ని? అది చంద్రబాబు అన్నాడు ఒకసారి నన్ను చూడండి ఈసారి అంటున్నాడు. 14 ఏళ్ళు చూసి నాకు ఇంకేం చూస్తారన్న? 14 ఏళ్ళు చూశారు కదా చంద్రబాబుని, ఇంకేం చూస్తారు? ఆ 14 ఏళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు జగన్? నువ్వు 14 ఏళ్ళలో నువ్వు చేసిన మంచి చెప్పు అంటున్నాడు. ఏముంది ఆయన చెప్పడానికి? ఏం మంచి లేదు కదా. ఇప్పుడు ఏదో ఒక మంచి చెప్పు, నువ్వు 14 ఏళ్ళలో చేసి ఏం మంచి చెప్పమంటున్నాడు? ఏం మంచి ఉంది ఇక్కడ చెప్పడానికి? అందువల్ల ఆయన ఏం చెప్పుకోలేకపోతున్నాడు. అది విషయం. జగనే గెలుస్తా అంట గ్యారెంటీ. తిరిగే లేదు. 2024 కూడా జగనే. జగన్ సొంతం జరుగుతున్న పులివెందులో నడుస్తాం సార్ అంటున్నారు. పులివెందులు ఇప్పుడు సీట్లు ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేరు వాళ్ళకి. ఎక్కడ పులివెందుల్లో గెలుస్తాడు అసలు? ఇప్పుడు ఆ కుప్పంలో ఆయన పోటీ చేయను, వాళ్ళ భార్యని పెడతాను అంటున్నాడు. ఏరు అసలు అవన్నీ ఉత్తమ మాటలన్నా. అది జగనే, తిరిగే లేదు జగన్కి. అది